కరెన్సీ కష్టాలతో పెళ్లిళ్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతినిండా డబ్బులున్నా పెళ్లి చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎంతో ఆర్భాటంగా ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నారు, కానీ డబ్బులు దొరక్కపోవడంతో సాదాసీదాగా ఎంగేజ్మెంట్ చేశారు. ఫిబ్రవరిలో జరిపించాలనుకున్న పెళ్లిని మే నెలకు వాయిదా వేశారు. నల్గొండ జిల్లాలో పెళ్లి కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్. కొత్త జంటకు కరెన్సీ కష్టాలు వచ్చి పడ్డాయని తెలుస్తుంది. నోట్ల కష్టాలతో కూడా పెళ్లి వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం మే నెలలో వివాహం జరుపుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే ఒక 5 నెలల వ్యవధి తర్వాత కూడా వీరి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. దానికి ఏకైక కారణం కరెన్సీ కష్టాలని చెప్పవచ్చు. ఈ ఎంగేజ్మెంట్ కూడా అతి కష్టం మీద చేయగలిగారు. కొద్దిపాటి బంధువులతోటే నామమాత్రంగా ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పవచ్చు. చేతిలో డబ్బులు ఉన్నా కానీ ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేయలేనటువంటి పరిస్థితి. అదే సరైన సమయంలో పెళ్లి కూడా చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి, మీరు చూసినట్లయితే ఎంగేజ్మెంట్ కూడా మీరు పెద్ద ఎత్తున అన్నారు, పెళ్లి కూడా వాయిదా వేసుకుంటున్నారు, ఎందుకు కారణం? ఎందుకంటే పైసలు ఉన్నా కానీ బ్యాంకులో పైసలు ఉన్నా తీయలేని పరిస్థితి. ఆడ ఈడ తెచ్చేసి ఎంగేజ్మెంట్ చేయవలసింది. మామూలుగా పెళ్లి కూడా మే నెలలో పెట్టుకున్నాం, అది అవుతుందా కాదా అన్నది కూడా మాకు భరోసా లేదు. నేను కూడా ఒక బ్యాంకులో చేస్తా, నేను కూడా తీయలేని పరిస్థితిలో ఉన్నాను. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఎక్కడ దేవాలన్నా కానీ ఒక పైసా దొరకలేదు. ఆడ ఈడ బదులడికి వచ్చినా మామూలుగా చేసి ఎంగేజ్మెంట్ చేయవలసి వచ్చింది. ఈ కష్టంతో ఎట్లా తెల్లాడుతుందో నాకు తెలియదు. పైసలు లేకనే ఇబ్బంది పడుతున్నాం సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం. పైసలు లేక ఏడా దేవాలే ఏం కదా అని బాధ. వచ్చామండి, మాకు చాలా ప్రాబ్లం అయింది. బస్సుకు ఇవాళ చెక్కు తీసుకుని అన్నాడు, చిల్లర లేక చాలా ప్రాబ్లం అయింది. 1000 రూపాయలు ప్రైవేట్ పాత తీసుకుని ఉన్నారు. చాలా ఇబ్బందుల పాలైనాం. అతి కష్టం మీద హైదరాబాద్ నల్లగొండకు వచ్చినాం. కరెన్సీ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా లేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఫిబ్రవరిలో చేసుకుందాం అనుకున్నాం, కానీ మేలో చేయాల్సి వస్తుంది కరెన్సీ ప్రాబ్లం వల్ల. ఎందుకు పెళ్లి పోస్ట్పోన్ చేయడానికి కారణం ఏంటి? జస్ట్ బికాస్ ఆఫ్ కరెన్సీ ప్రాబ్లమ్స్. ఏ వస్తువు కొనాలన్నాను బజార్కి వెళ్ళి చిల్లర లేక, ఏటీఎంల దగ్గర క్యూలో నిలబడలేక చాలా అవస్థలు పడి ఏదో నామమాత్రంగా శుభకార్యాలు జరుపుతున్నారు. ఎంగేజ్మెంట్ వాళ్ళు రావడానికి బస్సు కిరాయిల కన్నా, తర్వాత వాళ్ళు ఫుడ్ ఏర్పాటు చేసుకోవాలన్నా కానీ అసలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు చిల్లర. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు అంటే ఉన్న దాంట్లో కొంచెం గొప్పగా చేసుకోవాలనుకుంటారు పెళ్ళి. ఇలాంటప్పుడు కరెన్సీ ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకు సమాజంలో కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి ఈ కరెన్సీ కష్టాలను తొందరగా, ఇది ముఖ్యంగా సామాన్యులకి మాత్రమే ఇబ్బందిగా ఉంది. మిగతా డబ్బు ఉన్న వాళ్ళకి ఏమంత ఇబ్బంది అనిపించట్లేదు. చూడొచ్చు, మొత్తం మీద పెళ్ళంటే ఒక 100 ఏళ్ల పంట అంటారు, కానీ ఇప్పుడు ఆ 100 ఏళ్ళు కూడా మొత్తం మీద ఎంతో ఆర్భాటంగా చేసుకుందామన్న ఎంగేజ్మెంట్ కూడా ఒక మినిమంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పెళ్లి కూడా దాదాపు 5 నెలల వరకు కూడా వాయిదా వేసుకుంటున్నారు. బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరూ కరెన్సీ కష్టాల వల్ల ఇవాళ ఎంగేజ్మెంట్కు రావాలన్నా కానీ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఎదురైందని బంధుమిత్రులు చెప్తున్నారు. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ.